నమస్కారం అండి. లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అలాగే ప్రైవేట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎస్ఎస్సి జీడీ 2026 అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్లు చేస్తుంటే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ చేస్తారని చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ వీడియోలో మనకు పూర్తిగా తెలుసుకున్నాం. అలాగే మనం ఏమేమి మిస్టేక్లు చేస్తే మనకు రిజెక్ట్ చేస్తారని. మనం ముందుగా అయితే మనకు సర్నేమ్ మనకు మిస్టేక్ చేస్తుంటే లేదా మనం సర్నేమ్ అనేది మెన్షన్ చేయకుండా రిజెక్ట్ చేస్తారా అని చాలామంది డౌట్ ఉంది. అలాగే మన ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ కాకుండా కూడా అప్లికేబుల్ అని మెన్షన్ చేస్తుంటే రిజెక్ట్ చేస్తారా కాదా అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్తే ఎస్ఎస్సి జీడీ 2026 అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో ఎవరైతే మిస్టేక్లు చేసింటారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ చేస్తారా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ముందుగా వచ్చేసి ఎలాంటి మిస్టేక్లు చేసింటే రిజెక్ట్ అవుతారు కాదు అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా వచ్చేసి అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో మీ పేరు మాత్రమే ఇచ్చేసి ఇంటి నేమ్ ఇవ్వకపోతే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మనకు ఇష్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. అలా అని చెప్పేసి మిమ్మల్ని డైరెక్ట్గా అయితే రిజెక్ట్ చేయరు. మీకు ఫస్ట్ అయితే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది చెక్ చేస్తారు. మీకు అప్లికేషన్లో మీ నేమ్ ఎలా ఉందో అలాగా ఉందా, మ్యాచ్ అవుతుందా లేదని చెక్ చేసి డిఓబి చెక్ చేస్తారు. మీకు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే కూడా ఒకవేళ వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మీ సర్నేమ్ మెన్షన్ చేయలేదు కాబట్టి, మీరా కాదని కన్ఫర్మేషన్కి లేదు కాబట్టి మీకు రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. దానికి మీరు ఏం చేయాలనేది నేను లాస్ట్లో అనేది అప్డేట్ చేస్తాను. అదే కాకుండా ఎస్ఎస్సి అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో మనకు ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ లేకున్నా కూడా మనకు అప్లికేబుల్ అని మెన్షన్ చేస్తే మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేది చాలామంది డౌట్ ఉంటుంది. మనకి యాక్చువల్గా ఏజ్ అనేది 18 to 23 బిలో ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకైతే నెక్స్ట్ ప్రాసెస్కి అనేది అప్రూవల్ ఇస్తారు. అంటే మీకు నెక్స్ట్ అనేది సెలెక్ట్ అవుతారు నెక్స్ట్ ప్రాసెస్కి. ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ ఏజ్ అనేది చెక్ చేస్తారు. మీ ఏజ్ మీ నేమ్ అనేది చెక్ చేశాక ఓకే మ్యాచ్ అయితే మీరు ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ కాకుండా ఎస్ అని పెడితే మీకు నో ఇష్యూస్ అనమాట. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ ప్రాసెస్కి అయితే మీరు ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే ఎస్ఎస్సి జీడీ అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో మిస్టేక్లు చేసి ఉంటారో, లైక్ సర్నేమ్ మిస్ చేయడం, ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ లేకున్నా కూడా అప్లికేబుల్ అని మెన్షన్ చేసి ఉంటారో వాళ్ళకైతే మనకు సొల్యూషన్ ఏంటంటే లాయర్ నుండి అఫిడవిట్ తీసుకురావాలి. మీరు అఫిడవిట్లోని మీ పేరు మరియు మీ 10th క్లాస్ సర్టిఫికేట్లోని పేరు అంటే ఇంటి పేరుతో కలిపేసి రెండు ఒకరే అని మీరు నిరూపించడానికి మీరు ఒక నోటరీ లేదా మెజిస్ట్రేట్ నుండి మీరు ఒక స్టాంప్ పేపర్ అనేది తీసుకోవాలి. మీరు ఆ తర్వాత అఫిడవిట్ రాయించుకొని తీసుకువెళ్ళాలన్నమాట. మీరు లాయర్ అఫిడవిట్ తీసుకున్నాక మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అది సబ్మిట్ చేస్తే మీకు అది ఒక ప్రూఫ్గా మీరు లాయర్ అఫిడవిట్ చూపించాక మీకు రిజెక్ట్ చేసే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ అనమాట. ఒకవేళ రిజెక్ట్ చేస్తే అది బోర్డు అధికారుల నిర్ణయంపై అనేది ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత మనం ఏమీ చేయలేమన్నమాట. అలాగే మనకి ఎస్ఎస్సి జీడీ 2026లో మనకి రివైజ్డ్ మెడికల్ రూల్స్ అనేది కొంచెం చేంజ్ చేశారు. ఎవరికైతే బిఎంఐ అనేది మనకి 18 to 25 ఉందో వాళ్ళైతే పిఎస్సిలో ఎటువంటి చేంజెస్ లేకుండా ఈజీగా ఎలిజిబుల్ అనమాట. మనకి ఎలాంటి రిజెక్ట్ అయితే ఉండదు పిఎస్టీలో. మీకు మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.